క్రీస్తు జన్మదినం ప్రేమతో ఇది లోక కళ్యాణం. మరి ఆయా ప్రాంతం నుంచి సుమారుగా 9-10 మంది దైవ సేవకులు వేదిక మీద వచ్చారు. వారందరికి కూడా వందనాలు. ఇంకెవరైనా ఉంటే వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈ సంవత్సరానికి ఇది చివరి దినము, అలాగే చివరి కూడిక. ఈ రీతిగా మనము మరి మిగతా సమయాల్లో దైవ సన్నిధికి వెళ్ళి ఆయన మాటలు విన్నా వినకపోయినా బాపట్ల సంఘం తరపున దేవుడు అందరికీ కల్పించే ఒక చక్కని అవకాశం ఏంటంటే 31వ తారీఖు ఖచ్చితంగా కూడిక ఏర్పాటు చేయటం, కూడిక ద్వారా సువార్తను ప్రకటించడం, దానితో పాటుగా అందరికీ చక్కని భోజన ఏర్పాట్లు, అలాగే నూతన సంవత్సర క్యాలెండర్స్ కూడా మరి పంచడం, పంపిణీ చేయటం అనేది దేవుడు ఈ సంఘానికి అమ్మగారి ద్వారా అనుగ్రహించిన గొప్ప భాగ్యం. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ అమ్మగారికి చెప్పటం, దానిని కంటిన్యూ చేయటం. ఇందాక చెప్పారు కదా, 50,000 రూపాయలు చేతిలో పెట్టి, ఇది సమాధి కాదు, దీనిని పరిశుద్ధ గ్రంథాలు కొనటం కొరకు నువ్వు కేటాయించి వచ్చే వారందరికీ, లేని వారందరికీ నా సమాధి ముఖ్యము కాదు, నేను చనిపోవటం అనేది సహజమే, అది దేవుని ఏర్పాటే, కానీ నా ద్వారా కొంతమందికైనా సువార్త ఈ రీతిగా ప్రకటించబడాలన్న ఉద్దేశంతో అలనాడే ఆ ధనాన్ని బైబిల్ కొరకు కేటాయిస్తే, ఇంకా అమ్మగారికి కూడా చెప్పుంటారు, ప్రతి సంవత్సరం మరి జ్ఞాపకార్థ కూడికను కూడా ఇలా కండక్ట్ చేయమంటే అమ్మగారు కూడా తాతయ్య గారు చెప్పిన దాన్ని శిరస్సు వహించి దానిని ఇప్పటికీ అప్పటికి కంటిన్యూ కొనసాగిస్తూనే ఉన్నారు, మనలందరిని పిలుస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకా విశేషం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేవుడు కొందరు దాతలను లేపుతున్నాడు. కొందరు దాతలను సహాయ సహకారాలు అందించడానికి, ముఖ్యంగా మనం ఈ వేడుకలో నూతన సంవత్సర క్యాలెండర్స్ ను ఇనాగ్రేట్ చేయటం అనేది సంవత్సరాల తరబడి మనకు వస్తుంది. ఒక్కొక్కసారి పుస్తకాలు, ఒక్కొక్కసారి క్యాలెండర్లు, అలాగే మీ అందరి కొరకు చక్కని ప్రేమ విందు ఏర్పాటు చేయటంలో కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఒక్కతైనప్పుడు కూడా ఎంతమంది వచ్చినా ఈరోజు బ్రహ్మాండమైన బిర్యానీని వారు పెడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా వెడలిపోవాలి. ఇక్కడున్న మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2025 వరకు దేవుని మహాకృపను బట్టి ఉన్నాం. 2026లో ఏం చేద్దాం? పౌలు గారు అంటున్నాడు, నేను త్వరగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎంత కాలమున్నా షుగర్, ఎంత కాలమున్నా బీపీ, ఎంత కాలమున్నా ఆయాసం, ఎంత కాలమున్నా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వగైరా అవి పోవు. మనము బ్రతికున్నంత కాలం అవి మనతోనే ఉంటాయి. మనం వెడలిపోతే క్రీస్తు వారితో ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు అక్కడ, అందుకే కీర్తనాకారుడు చక్కగా 73వ అధ్యాయము 4వ వచనములు అట్టుకుంటే, అక్కడ ఏ తెగులు, ఏ అలసట, ఏ వ్యాధి, మరణమంతు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బంది వారికి కలుగదు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటారు? కొండ్రు సంగీతరావు గారు ఎక్కడికి వెళ్ళారంటారు? తెగులు లేని లోకములోనికి వెళ్ళారు, బాధలు లేని లోకములోనికి వెళ్ళారు, టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేని లోకములోనికి వెళ్ళారు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వగాయిరా అని చెప్పని లోకములోనికి దేవుడు ఆయన తీసుకొచ్చారు. చెప్పండి, ఇప్పుడు ఆయన ధన్యుడా, బతికున్న మనం ధన్యులమా? ఎందుకంటే ఎంత చెప్పినా ఇక కొద్దిసేపు ఆగితే అలసట, కొద్దిసేపు ఆగితే ఇబ్బంది, కొద్దిసేపు చర్చికి వచ్చి గంట సేపు చెప్తా ఇవాళ కూడా గంట చెప్పాలనేవాళ్ళు మీలో లేకపోలేరు కదా అండి? అవును. అందుకనే దేవుడు తన దాసుని ద్వారా మనకు నేర్పేది ఏంటంటే, దేవుని దయ వల్ల ఈ రోజు వరకు బతికున్నాం, ఇక ముందు వేగిర పడదాం, ఎదురు చూద్దాం, ఎత్తబడటానికి సిద్ధపడదాం. ఆ లోకానికి ఫుల్ స్టాప్ లేదు, ఈ లోకానికైతే 70 ఇంకా చాలు, 80 ఇంకా అంతకు మించి ఏమీ లేని ఆ తరుణంలోనికి ప్రవేశించాలని మీ అందరికీ ప్రేమతో చెప్తూ, మరి ఈ సమయానికే నేను అవకాశం అనుగ్రహించి దాన్ని వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఒక అధ్యక్షునిగా, సంఘ కాపరిగా నా మీద ఉంది గనక నా మాటలు యేసుక్రీస్తు వారి నామములో ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలియచేస్తున్నాం. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే రాబోతున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియచేస్తున్నాం. థ్యాంక్ యూ.
ముందుగా అమ్మగారి యొక్క పలుకులు మీరందరూ మేము ఎంత మాట్లాడినా పెద్దగా ఏమంత స్పందన ఉండదంట కదండి. టేస్ట్ ఎక్కడ ఉంటుంది అంతేనా? రత్నరాజు గారు కూర్చోవయా, రమేష్ నువ్వు మరీ కూర్చోవయా అంటారే తప్ప అసలైన విశేషం అమ్మగారులోనే ఉంది గనక మరి ఈ అవకాశాన్ని నేను చక్కగా సమయానికే ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా గనక అమ్మగారు వచ్చి వారి పలుకులు మరి సందర్భంగా ఏదైనా వారు మాట్లాడొచ్చు. అరగంట సమయం ఉంది అమ్మగారికి. 12:30కి సుమారుగా అప్పగిస్తున్నాను. అది లోపు మిగతా అన్ని తెలుసు గనక అమ్మగారు వచ్చి మాట్లాడాలని ఆ ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. అప్పుడు నేను సరేనమ్మా, నేను సిద్ధమే, నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను, మా అవసరం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పా. నా పిల్లలందరూ నాకు పిల్లలు లేరండి శారీరకంగా, నాకు ఆత్మీయ పిల్లలు 8,000 మంది ఉన్నారు. నా ఏతై చెప్పాడు, అమ్మా నీ పిల్లలందరూ 8,000 అయ్యారు అని చెప్పాడు. వందనాలు అయ్యా అన్న. ఎట్లా అయ్యా అన్న అంటే నువ్వు ఆత్మీయులు కన్న బిడ్డలు పుస్తకం ద్వారా రక్షించబడిన బిడ్డలు ఉన్నారమ్మా అని చెప్పాడు. సరేనయ్యా అన్న అని 3 రోజులు ఏడ్చుకున్నా. నాకు ఎంతమంది బిడ్డలు ఇచ్చావా, నా శరీరం లేకపోయినా ఆత్మీయ బిడ్డలు ఇచ్చావా ప్రభా అనే దేవుని 3 దినాలు ప్రార్థన చేసుకున్నా. అయితే పరలోకపు తండ్రి ఒక మాట చెప్పాడు. నాకు 2 సార్లు ఆశను పెంచాడు, ఇసుకి ఆశ ఇచ్చాడు. మళ్ళా పిల్లలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి మళ్ళీ ఆశ పెంచాడు. నాకు 23 సంవత్సరాలు ఇప్పుడు. ఆశ పెంచిన తర్వాత అలాగే సాగిపోతుంది సేవ. సాగిపోతూ ఉన్నప్పుడు అప్పుడు చెప్పా, అన్నాడు, అయ్యా నేను పెద్దదాన్నయ్యా, నేను వస్తా, నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు అన్నాను అని ఏడ్చుకున్నా. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నా పన్ను నమ్మకం చేస్తున్నా కాబట్టి అనేక మంది రోగులు ఉన్నారు, వారందరికీ వాక్యం చెప్పాలి, అనేక మందిని బాగు చెయ్యాలి అని చెప్పాడు. సరేనయ్యా అన్నా. ఎందుకు ఏడుస్తున్నావు? 1 గంట వాక్యం చెప్పిస్తున్నా, 1 గంట రోగులకు ప్రార్థన చేపిస్తున్నా, ఎందుకు ఏడుస్తున్నా? నీ పిల్లల కన్నీళ్ళు నేను తొడవాలి, అందుకని పిల్లల కన్నీళ్ళ కోసం నేను ఆలోచించా. అందుకని నువ్వు పని చేయి, నేను పిలిచినప్పుడు రా అంటున్నాడు. అక్టోబర్ 3వ తారీఖు వర్తమానం చెప్పాడు. మళ్ళా పిల్లలందరూ ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారు కనుక నువ్వు రాకడ వరకు ఉంటావు పెద్ద అయ్యాగయ్యా అంటున్నా. లేదు అని 2 మీటర్లు మగని పొత్తి ఇచ్చాడు. ఇట్లా పెట్టుకున్నా. ఆయన ఇచ్చిన మగని పొత్తి అది నా దర్శనం. ఆ మగని పొత్తిలో పట్టుకున్నా. అగ్ని పైనుంచి వచ్చింది, ముట్టించి ఎలుగుతుంది. ఎలుగుతూ ఉన్నప్పుడు అప్పుడు చెప్పాను, ముట్టించింది నువ్వేగా ప్రభా అంటే, నిన్ను ముట్టినవాడు నాకు కనుకుంటూ ముట్టినట్టు ఇది ఆర్పేసేవాడు శాపగ్రస్తుడవుతానని చెప్పు అని ప్రభు చెప్పాడు. ఆ మాట కోసం ఇప్పుడు నిలబడ్డా కనుక దేవుడు 2 సార్లు ఆశను పెంచాడు, మళ్ళీ ఇంకా పని అప్పచెప్తున్నాడు. నేనమ్మా ముందు గదిలో కూర్చుంటా, ఓ పక్క ఫోన్లు, ఓ పక్క మనుషులు అందరికి చేసుకుంటూ ఉంటే రేత్రి 10 అవుతుంది నాకు. అప్పుడు 10 గంటలకి మళ్ళీ తెల్లారు 3 గంటలకి చెప్తాడు. పొద్దున పడుకున్నా వచ్చి తట్టాడు, చేయి తట్టింది. అమ్మా మీరు నన్ను రేపారా? మేము ఈ జోలికి రాలేదం మేము. కోటి నమస్కారాలు అన్న. 2 సార్లు చేతబడి చెప్తారు, ఒకసారి మందు పెట్టారు పెరుగన్నంలో,
బతికా. మళ్ళా దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి శ్రమలన్నీ కూడా భరాయించుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ పిల్లల సంఘ ప్రార్థన జీవించున్నా ఈ దినం చూస్తాను అనుకోలేదు, కానీ సన్నిధి బిడ్డలు సన్నిధి చేశారు. అమ్మా నేను ఆశీర్వదించా, దీవించా అని మరి పోయిన నెలలో 1వ తారీఖున పిల్లలు ఎవరు లేరు, తలపేసుకున్నా ప్రార్థన చేస్తున్నా సమయంలో అలాంటి సమయంలో ప్రభు వచ్చారు, కూర్చున్నాడు నాకు ఎదురుగా, అరగంట మాట్లాడాడు. ఏసయ్య అరగదాడు, కూర్చున్నా. ఏసయ్య చిన్న సంగతులు చెప్పాడు, మాట్లాడుకున్నాం. ఆయన ఆటారు అనుకోమని ఇద్దరు మాట్లాడుకున్నామండి. ఈ అనుభవం దైవ సన్నిధిలో నేను నా యవన కాలం నుంచి ఇప్పటి వరకు ఈ వృద్ధాప్యం వరకు దేవుడు నా అరిసేయి మీ చేతుల మీద మీ శరీరం మీద వేసినప్పుడు మీరు చల్లగొడుతున్నా ఎచ్చగొడతాయి, నా చెయ్యి ఎచ్చగొంటుందండి. ఇలాగ దేవుడు నన్ను ఇప్పటి వరకు నడిపించినందుకు ఆయనకు ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాను. అలాంటి తండ్రి, నన్ను ఇప్పటి వరకు పెంచిన తండ్రికి వందనాలు. నా కోసం ప్రార్థన చేసిన వారందరూ వందనాలు చెల్లిస్తున్నా. మరి నా యజమాని సంగతో అమ్మా నేను డ్యూటీకి పోయొచ్చా, 5 నిమిషాలు పాత్రది, ఇంకెక్కువ చేయబాకు అనేవారు. సరేనయ్యా 5 నిమిషాలు చేస్తే గొప్పనవాడు. నా ఇష్టం, మా కాళ్ళని ప్రార్థన చేసుకుంటూ ఉంటా. అయితే రక్షించబడిన తర్వాత శరీరానికి బలహీనత వచ్చింది. ఒక శీల తలలో గుచ్చుకుంది. వామలోకి వెళ్ళిపోయి 4 రోజులు. డాక్టర్ గారు అన్నాడు, అమ్మా చచ్చిపోతాడు అన్నాడు. లేదు అని చెప్పి కారు వేసుకొని గుంటూరు వెళ్ళా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా. అక్కడ మరి క్రైస్తవ డాక్టర్ గారు ఉన్నాడు. ఆయన చూసి అమ్మా ఆపరేషన్ చేస్తాను కానీ చచ్చిపోతాడు. లేదు అని 2 చేతులు పైకెత్తా. విశ్వాసం ఉందా అన్నాడు. నాకు విశ్వాసం ఉంది, నా దేవుడు బతికిస్తాడు, నేను చచ్చిపోయిన శవాన్ని బయటికి తీసుకెళ్ళను, ఇంటికి తీసుకెళ్ళను, బతుకుని తీసుకెళ్తా అని చెప్పాడు డాక్టర్ గారికి. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్ ఆపరేషన్ తీసుకెళ్ళాడు. నేను మా మెట్ల కింద మోకాళ్ళు ఉన్నాయా, గంట సేపు ఏడ్చా. గంట సేపు మోకాళ్ళు ప్రార్థన చేశానండి. ఆయన చనిపోయాడు, పరలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభువు లేచి సింహాసనం నుంచి లేచి ఆయన శిరసముట్టి, ఇదిగో నా బిడ్డ కన్నీళ్ళు బట్టి నేను బతికిస్తున్నా, నా బిడ్డ కన్నీరు చూడ బుట్టలు ఎన్ని ఉన్నాయో, గంట సేపు నుండి మా కన్నీరు కారుస్తుంది నీ కోసం, నిన్ను బతికిస్తున్నా, వెళ్ళు నా బిడ్డ సేవకు నువ్వు తోడ్పడు అని చెప్పి పంపించాడు. పంపించిన తర్వాత హాస్పిటల్లో పిల్లలు వచ్చారమ్మా, నాకు కళ్ళు తెచ్చారు అంటున్నారు. నేను సైన్ చేశా, నేను రానప్పుడు అని మళ్ళీ అరగంట స్తుతి చేశా. మొట్టమొదటి ఏమో చెంగు పట్టుకున్నా, భిక్ష పెట్టు అని, నాకు భిక్షం పెట్టు అని ప్రార్థన చేసుకున్నా. తర్వాత అరగంట స్తుతి చేశా. ఎందుకు? నా యజమాని వల్ల బతికించినందుకు వందనాలు అని చెప్పి మనం స్తుతించా. అప్పుడు మనసు దగ్గరకు వచ్చాయి, అమ్మా ఏసయ్య నన్ను నిలబెట్టి చేయబెట్టి నా తలముట్టి నన్ను బాగు చేసి అప్పుడు వెళ్ళు నా కుమార్తెకి సేవకు తోడ్పడు అని చెప్పి అబ్బాయిలు చెప్పారు. నాన్నగారు చాలా కోపదారి. ఆ కోపాన్నంతా నేను సేవకి వెళ్తే అమ్మా 6 అవుతుంది, వచ్చేటప్పటికి 7 కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటాడు, నీళ్ళు పెడతాడు, కాడు కడుక్కున్నా ఆ దయ్యాలని నీ నా నన్ను పట్టుకుంటే అమ్మా కాడు కడుక్కురా అని చెప్తాడు. అలాగా కింద మీద పోతాడు. ఎంత టైం అయింది, నువ్వు 11 గంటలకు వెళ్ళావు, ఎంత టైం అయింది కింద మీద పోతాడు. ఆహా అర్థమైపోద్ది నాకు. అందుకని వచ్చేటప్పుడు ఆయనకి ఇష్టమైన పలహారం తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అది పెట్టి ఇంకప్పుడు కూర్చొని భుజిస్తాడు. ఆ టీ పెట్టి పెడతాడు. అయిపోతుంది, కోపంతో అయిపోతుంది. ఇంకప్పుడు ఎట్లా జరిగింది,
ఎంతమంది వచ్చారు? ఏం దర్శనం చెప్పా? ఏ వయసు చెప్పా? చెప్పి ఎటు చెట్టు అంతే చెప్పాలి, జరిగిందంతా చెప్పాలి. అప్పుడు నేను వంటగది వెళ్తానండి. కనుక నా యజమాను నా సేవకు తోడ్పడేవాడు, సహాయం చేసేవాడు. దేవుని సన్నిలో ఆ యొక్క గది వచ్చి సాపలేసి స్నానం చేసి వచ్చి కూర్చొని 3 గంటలు ప్రార్థన చేస్తాడు. అందరి కోసం ప్రార్థన చేస్తాడండి. అలాంటి ప్రార్థన నా సేవకు దేవుడు ఆశీర్వదించి ఇప్పటి వరకు నా యొక్క సేవ పరిచర్యలో మరి అయ్యగారు నిద్రించారు, పరలోకి వెళ్ళిపోయారు, ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఆయన రాజ్యంలో ఆయన ఉన్నాడు. నేను వెళ్ళాలని నా ఆశ ఉంది. ఎప్పుడు తీసుకెళ్తావా అని నేను ఏడుతున్నాను. ఆయనేమో ఉండమ్మా నా పని చాలా ఉంది అంటున్నాడు. అందుకని ఇప్పుడు దాకా ఉంచారు. మీకు అందరికి వందనాలు, అయ్యగారులకి వందనాలు చెల్లిస్తున్నా. మరి భోజనం ఏర్పాట్లు బిడ్డలు చేశారు, సిద్ధపరిచేశారు. ఆ బిడ్డలు పరిచయం చేసిన బిడ్డలందరికీ, లక్షపెట్టిన బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నా. మరి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు, నా ఆశను పొడిగించినందుకు వందనాలు అని ప్రభు దగ్గర ఈ చిన్న మాటలు దేవుని దగ్గర మీ అందరి ముందు చెప్పుకోండి. అందుకని నా కోసం ప్రార్థన చేయమని మనవి. ఇంకెవరైనా దైవ సేవకులు ఉన్నారా? ఇంకెవరైనా దైవ సేవకులు ఉన్నారా? థ్యాంక్ యూ. మరి దైవ సేవకులను ప్రేమించి అమ్మగారు ఏఎస్ దీవెనమ్మ గారు వారి యొక్క స్వహాస True life, yo. This ain't no story. Yeah, yeah, yeah. నేస్తమా ప్రియనేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా. నేస్తమా ప్రియనేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా. I was a young man, I was dropping my pop, hit the block, grab the Glock, yo the hammer was cocked. For the next high, I thought the pain would subside, smoking blunts, hitting junk with a dirty red eye. I'm at the end of my rope, yo I got no hope, and my mind was all tripping off the Indo I smoked. I thought this was the end, yo I didn't understand. Then I met the man that would be my best friend. His name is Jesus Christ, gave us all so you can be saved. Drug a cross for the cost, now the payment's been laid. Consecrate my mind and spirit as I make a joyful sound, casting down my crown as I hold it down.